విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది టీడీపీ నేతలే అన్నారు ఎంపీ మార్గాని భారత్. ఈ డ్రగ్స్ కేసుతో లింక్ ఉన్న వీరభద్రరావు, కోటయ్య చౌదరి ఇద్దరు పురంధరేశ్వరి కుమారుడి స్నేహితులే అని చెప్పుకొచ్చారు. ఇదొక మాఫియాలా చాలా రోజుల నుంచి నడుస్తోందన్నారు మార్గాని భారత్. డ్రగ్స్ వ్యాపారం చేస్తూ సిబిఐకి పట్టుబడిన తెలుగుదేశం నాయకులు ఇవాళ ఈయన ఎవరండి? వీరభద్రరావు కోనం, కోటయ్య చౌదరి కోనం. వీరభద్రరావు చౌదరి గారు, కోటయ్య చౌదరి గారు, వీళ్ళిద్దరు ఎవరండి? పురంధరేశ్వరి గారు వాళ్ళ అబ్బాయికి క్లోజ్ సన్నిహితుడు కాదా? అదేవిధంగా ఇప్పుడు వైజాగ్ ఎంపీ క్యాండిడేట్ ఆయన మోతుకుపల్లి, ఆయన పేరేదో ఉంది, భరత్ అనుకుంటా, ఆయనకి సన్నిహితులు కాదా? వీళ్ళు విశాఖ కేంద్రంగా ఇది ఒక మాఫియా గత చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరూ కూడా అడ్డంగా దొరికిన సందర్భం. ఇవాళ వైజాగ్ కేంద్రంగా చేసుకొని ఈ రకమైన ఇల్లిసిట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎంత ధైర్యంగా వ్యవహారాలు చేస్తున్నారో ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాం.